నమస్తే. ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇతిహాసంలో మనం తుమ్మిరేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. మనతో శాసన పరిశోధకులు శ్రీ రామోజు హరిగోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, కాకతీయులు హనుమకొండ పాలించానంటారు. అది ఎంతవరకు నిజం సార్? అంటే వేలుపుకొండ నుంచి వచ్చి కాకతీయులు హనుమకొండని పాలించారని అంటారు. వాస్తవానికి కాకతీయులకు ఈ వేలుపుకొండకు సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ చారిత్రక ఆధారాలు లేవు. వరంగల్ దగ్గర కూడా మరొక వేలుపుకొండ ఉంది, దాన్ని జాఫర్గఢ్ అని పిలుస్తాం మనం. ఆ జాఫర్గఢ్తో కాకతీయులకు సంబంధం ఉంది. కాకతీయులకైతే వాస్తవ వాళ్ళ నగరం కానీ వాళ్ళ రాజధాని కానీ కాకతీపురం, అది హనుమకొండని రాజధానిగా పరిపాలించినారు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన వేలుపుకొండ అనేది మెదక్ జిల్లాలో టేక్మల్ మండలంలో ఉంది. అక్కడ కూడా అద్భుతమైన దేవాలయం ఉంది. కాకతీయ దేవాలయాల శిల్పాల కన్నా ముందున్న శైలి, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శైలి, అంతకన్నా ముందున్న రాష్ట్రకూట్ల కాలం నాటి శిల్పశైలి ఉన్నటువంటి అద్భుత దేవాలయం ఉంది. దాన్ని తుంబురేశ్వర దేవాలయం అంట. దేశంలో మరొకటి ఉందో లేదో తెలియదు కానీ తుంబురేశ్వర దేవాలయం. ఆ దేవాలయంలో ఎక్కడ వెతికినా తుంబురుని శిల్పం ఏదీ లేదు. కానీ తుంబురేశ్వరుడు అంటే తుంబురుడు ప్రతిష్ఠించిన ఈశ్వరుని దేవాలయం అయి ఉండొచ్చు. తుంబురుడు అనేవాడు నారదుతో సమానమైన గాన ప్రతిభ కలిగిన గంధర్వుడు అని మనం పురాణాల్లో తెలుస్తుంది. ఇంకొక తుంబురుడు ఉన్నాడు, అది జైన మతంలో జైన తీర్థంకరుడు, 5వ తీర్థంకరుడు సుమతినాథ్. ప్రతి తీర్థంకరుడు కూడా యక్షులు ఇద్దరు ఉంటారు. ఈ తీర్థంకరునికి ఉన్నటువంటి యక్షుడు తుంబురుడు. ఆ తుంబురుడు కూడా కావచ్చు, ఎందుకంటే ఈ దేవాలయంలో జైనం సంబంధించినటువంటి శిల్పాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ దేవాలయ నిర్మాణం మనం ఇప్పుడు చూస్తున్న నిర్మాణం కాకుండా అనేక సార్లు మార్చి పునరుద్ధరణలు చేసి కట్టినట్టుగా కనపడుతుంది. మనం వెళ్ళి చూడగానే దేవాలయానికి 2 ద్వారాలు కనపడతాయి. లోపల ఆ మంటపంలో ఉండే స్తంభాలు కూడా ఒకే కాలంలో వేసిన స్తంభాలు కావు, వేరు కాలాల్లో వేసిన స్తంభాలు. రాష్ట్రకూటుల నాటి శైలి స్తంభాలు, తర్వాత చాళుక్యుల శైలి స్తంభాలు ఉన్నాయి. ఆ మంటపంలో ఒక నంది కనబడుతుంది. ఆ నంది బాదామి చాళుక్యుల కాలం, అంటే వీరికి ఎవరి సంబంధం లేనటువంటి 6-7 శతాబ్దాల నాటి ఆ నంది ఎక్కడి నుండో విడిగా దొరికిందని తీసుకొచ్చి ఈ మంటపంలో పెట్టినారేమో అనిపిస్తుంది. దేవాలయాన్ని మనం ఇట్లా వెళ్ళి చూడగానే పైన లెంటల్లో అనేక విగ్రహాలు కనబడతాయి. 2 దిక్కుల భైరవులు కనబడతారు. భైరవుడు అంటే శివావతారమే, వీరభద్రుడు భైరవుడు. భైరవుడు విగ్రహం నగ్నంగా ఉంటుంది. మన గ్రామాలకు ఇప్పుడు ప్రతి ఊర్లో ఆంజనేయుడు ఉన్నట్టుగానే ఒకప్పుడు భైరవులు ఉండేవాళ్ళు. వాళ్ళు కాపల అంటే రక్షకులుగా ఉండేవాళ్ళు. ప్రతి దేవాలయాన్ని కూడా అక్కడ ఒక పాలకుడు ఉంటాడు. ఆ పాలకుడిగా ఇప్పుడు హనుమంతుడు ఉన్నట్టుగానే ఇంతవరకు భైరవులు, శైవాలయాల్లో భైరవుడు ఉండటం. భైరవం అనేటువంటిది 6-7 శతాబ్దాల కాలం ముందు నుంచి కూడా భైరవ రూపాలు వచ్చినాయి. ఆ తర్వాత వీరభద్ర రూపాలు వచ్చినాయి. ఇవి శివావతారాలు. ఈ భైరవుని విగ్రహాలు 2 ఉంటాయి. మధ్యలో లెంటల్లోనే ఒక చోట అద్భుతమైన శివుని నాట్యం కనిపించే శిల్పం ఉంది. దాన్ని శివతాండవం. ఇది శివతాండవం అని చెప్పి ప్రముఖ చరిత్రకారిణి రేఖారావు గారు చెప్పారు. నేనంటే ఈ శిల్పాన్ని చూసి తెలుసుకోవడానికి, ప్రతి శిల్పానికి కూడా ఒక ప్రతిమా లక్షణం, ఇంగ్లీష్లో ఐకానోగ్రఫీ అంటాం. అంటే ఆ దేవతకి ఎన్ని చేతులు ఉండాలి, ఆ చేతుల్లో ఏ పరికరాలు ఉండాలి, వాళ్ళు ఏ విధంగా నిలబడి ఉండాలి, ఎట్లా ఉండాలి, భంగిమలు ఏంటి, ఇవన్నీ చెప్పేటువంటి దాన్ని శిల్పశాస్త్రంలో అందులో కనపడే ప్రతి ప్రతిమకు ఒక లక్షణం ఉంటుంది, ప్రతిమా లక్షణం అంటాం. ఇక్కడ ఆ ప్రతిమా లక్షణాన్ని బట్టి అది శివతాండవ నృత్యం, ఆ తాండవ నృత్యం శిల్పం కనబడుతుంది. ఇది ఒకే కాలంది కాదు. లోపల ఉన్న స్తంభాలు వేరే కాలం. ఆ లోపలికి అడుగుపెట్టి చూడగానే మనకు కుడివైపున, దేవాలయానికి ఎడమ వైపున ద్వారపాలకులకు పక్కన ఒక ఆదిత్యుని శిల్పం, సూర్యశిల్పం ఉంది.
అది కూడా ఈ కాలానికి సంబంధించింది ఏం కాదు, ఉమ్, అదే చాళుక్యుల కాలం సంబంధించింది. మరి ప్రధానమైనటువంటి దేవాలయంలో దానికి మామూలుగా ఏదైనా గుడి ఉంటే ఆ గుడిలో ప్రధాన శిల్పముడు ప్రధాన దేవుడు ఉన్నటువంటి దాన్ని గర్భగుడి అంటాం. ఉమ్, దానికన్నా ముందు మరొక గది ఉంటుంది, దాన్ని అంతరాలు అంటాం. ఉమ్, ఆ తర్వాత మన భక్తులందరూ నిలబడడానికి ప్రవేశించడానికి ముంచే మంటపం ఉంటుంది, అంటే అర్చన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకునే ఉంటుంది. కొన్ని చోట్ల వాటికన్నా ముందు ముఖ మంటపం ఉంటుంది మన ప్రవేశంలోనే. వేరు వేరు శైలిలో వేరు వేరు ఆర్కిటెక్ట్తోని దేవాలయాల నిర్మాణం అవుతాయి. ఆ నిర్మాణ రీతులను బట్టి మనం ఏ కాలం నాటిది ఎవరిదై ఉంటుందని చెప్పడానికి మనకు అవకాశం ఉంది. ఇందులో ఈ తుంబరేశ్వర ఆలయంలో లోపల గర్భగుడులు చూసి చాలా విశాలంగా ఉంటుంది గది. మధ్యలో చిన్న శివలింగం, దాని ముందు ఒక చిన్న నంది ఉన్నాయి. ఇదేమిటిది ఇంత పెద్ద దేవాలయంలో ఇంత చిన్నగా ఉంది అని అనిపించింది. ఒక మూలను చూస్తే దేవతామూర్తి అంటే అమ్మ దేవత ఉంటుంది. అమ్మ దేవతలు ఏమైనా దుర్గాదేవత కావచ్చు, చాముండి కావచ్చు, అట్లా అమ్మవారు ఒకవైపున, ఇంకో వైపున గడ్డంతో కూర్చున్నటువంటి అక్షమాల జపమాల పట్టుకొని కూర్చున్న ఒక వ్యక్తి విగ్రహం ఉంది. అతని పక్కన తొడ మీద ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఇది చూస్తే ఎక్కడ లేదు, ఇది మన దగ్గర అంటే ఈ తెలుగుదేశంలో ఎక్కడ కూడా కనపడని విగ్రహం అది. తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఎక్కడ కనపడదు. జపమాల పట్టుకొని అట్లా ఉండటం, ఆ గడ్డంతో ఉండటం అనేటువంటిది మామూలుగా ఆయుధాలు కానీ ఎక్కువ రెండే, ద్విభుజుడే, రెండు చేతులే ఉన్నాయి, ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఈ లక్షణాలు ఏంటివి అని నేను వాటిని గురించి పరిశోధించినప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు కర్ణాటక నుంచి చెప్పినారు ఏంటంటే, ఆయన మైలార దేవుడు, అతని తొడల మీద కూర్చున్న వాళ్ళు గంగి మల్లవ్వ, ఇంకొక పేరు తుప్పాద అని ఉంటుంది ఆవిడ పేరు. ఈ వీళ్ళు మామూలుగా అయితే మైలార దేవునికి వేరే దేవతలు కనబడతారు మనకి, ఐలేనుల కానీ కొమరవెల్లి కానీ కనబడేటువంటి దేవతామూర్తులు వేరు, ఇక్కడ వేరు. అట్లా రిలేషన్ ఉన్న దేవతామూర్తులా సార్? అంటే ఒక్కొక్క దగ్గర మైలార దేవుడు అనేటువంటి వాడు కూడా శైవ మతం సంబంధించినటువంటి దేవుడే. మైలార దేవుడు నథింగ్ బట్ వీరభద్రునికి ఒక రూపభేదం కనబడుతుంది. అదే అది కాకతీయుల గురించి రాసినటువంటి క్రీడాభిరామంలో రాసి ఉంటుంది అన్నట్టు. మైలార దేవునికి భైరవుడు తోడుగా ఉంటాడు అని, ఇట్లా కాకతీయ దేవతకు తోడుగా ఏకవీర అన్నట్టు మైలార దేవునికి భైరవుడు తోడుగా ఉంటాడు అనేది చెప్తారు. అదొక పద్యంలో ఉన్నటువంటిది. ఈ మైలార దేవుడు అనేది కర్ణాటకలో వేరుగాను, తమిళనాడులో వేరుగాను, మన దగ్గర వేరుగాను కనబడుతుంది. అయితే మన దగ్గర కనపడేటువంటి మైలార దేవుడు మల్లన్న దేవుడు అంటాం ఇక్కడ మన దగ్గర. ఆ మల్లన్న దేవుడు కొమరవెల్లిలో ఐలవెన్లో ఉన్నటువంటి మల్లన్నలా కాకుండా ఇది డిఫరెంట్గా చిన్న విగ్రహం. ఆ విగ్రహంలో ఈ గంగవ్వ మల్లవ్వ ఇద్దరు కూడా ఈ మైలార దేవుని తొడ మీద కూర్చొని కనబడతారు. ఈ విగ్రహాన్ని చూస్తే ఈ దేవాలయం ఏమై ఉండాలి? అవి మనకి తుంబరేశ్వరాలయం అని పేరు, కానీ కనపడుతున్నది వేరు. ఇక్కడ లభించినటువంటి శాసనాలు చూసినప్పుడు ఒక శాసనంలో కళ్యాణి చాళుక్యుల కాలంలో మైలార దేవుని దేవాలయానికి కొంత భూదానం చేసినట్టుగా ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటిది? ఇది ఒకప్పుడు మైలార దేవుని దేవాలయం అని ఉంటుంది, మల్లన్న గుడి అని అర్థం. మరి తుంబరేశ్వరుడు కనపడు, పేరు మాత్రం తుంబరేశ్వరాలయం అని ఉంది, కానీ తుంబరేశ్వరుని ఆనవాళ్ళు ఏం లేదు. ఆ లింగాన్నే తుంబరేశ్వరుడు అంటున్నారు. అయితే మామూలుగా ఇప్పుడు రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠ చేసినాడని ఆ లింగాన్ని రామలింగేశ్వరుడు అంటారు. అంటే ఎవరు ప్రతిష్ఠ చేస్తే ప్రతిష్ఠ చేసిన వారి పేరు మీద ఆ దేవాలయానికి పేరు రావడం. అగస్త్యుడు ప్రతిష్ఠిస్తే అగస్తేశ్వరాలయం. ఉదాహరణకి రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయం పేరు రామో దేవాలయం కాదు, అది రామప్ప గుడి కాదు. అది కట్టించిన రుద్రసేన అని అతని పేరు మీదుగా అది రుద్రేశ్వరాలయం అక్కడ ఉన్న శాసనంలో ఉంది. వాళ్ళ తండ్రి పేరు మీద కాటేశ్వరాలయం. అట్లా ఎవరు ప్రతిష్ఠిస్తే వాళ్ళ పేరు మీద. ఇక్కడ కూడా తుంబురుడే ప్రతిష్ఠించి ఉన్నాడనే ఒక పౌరాణిక గాథ ఆధారంగా ఇది తుంబురేశ్వరాలయం అంట. తుంబురుడు లేడు, తుంబురుడు ఆధారాలు ఏం లేవు. ఆ ఉన్న లింగాన్ని మనం అనుకోవాల్సింది ఏంటంటే అదే తుంబురేశ్వరుడు. ఈ దేవాలయానికి చుట్టూ గోడలు, దాన్ని మామూలుగా దేవాలయ వాస్తులో పాదవర్గం అంటాం. ఈ దేవాలయం
ఆ గోడల మీద నేను గమనించినటువంటి ఒక 18 శిల్పాలు ప్రముఖంగా కనపడతాయి. ఈ 18 శిల్పాల్లో కొన్ని జైన మతానికి సంబంధించినటువంటివి, కొన్ని మనము హిందూ దేవతల్లో ఉన్నటువంటివి కనపడతాయి. అంటే జైనులు ఇక్కడ ఏమన్నా పాలించడం అలా? జైను అంటే జైన మతాన్ని అవలంబించిన రాజులు పరిపాలించినారు, వాళ్ళు నిర్మించిన దేవాలయం అని చెప్పొచ్చు. ఉదాహరణకి రాష్ట్రకూటులు ఎక్కువ వరకు వాళ్ళు జైనులే. కళ్యాణ చాళుక్యుల్లో కూడా జైనాన్ని పోషించిన వాళ్ళు, జైన మతం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. కాకతీయులు మొదట జైనులే చరిత్రలో చెప్తున్నటువంటి. కాబట్టి ఆ జైన మతానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఇట్లా కనపడటం, రెండు కలిసి కనపడటం అనేటువంటిది అమాల్గమేషన్ ఆఫ్ రిలీజియన్స్, అంటే ఈ రెండు మతాలు కలిసి కనపడటం అనేటువంటిది కనపడుతుంది ఇక్కడ. అట్లా మనకు చాలా దేవాలయాలు, కాకతీయ దేవాలయాల్లో కూడా దేవాలయాల గోడల మీద మనకు జైన తీర్థంకర్లు వంటి వాళ్ళు కనపడతారు. అది తప్ప ఏమి లే. కోటగుళ్ళని ఉంది మనకు ఇక్కడ, ఆ గణపురంలో కోటగుళ్ళ, అక్కడ కూడా మనకు వీళ్ళు జైన తీర్థంకర్లు కనపడతారు. ఇక్కడ కనపడేటువంటి వాళ్ళల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక శిల్పం ఉంటుంది. ఆ ఒక శిల్పం ఎట్లా ఉంటుంది అంటే పెద్ద మీసాలు, ఒక పాతకాలం నాటి షేర్వాన్ లాంటి పెద్దది అంగారక వేసుకొని, చేతిలో బెత్తం పట్టుకొని, పెద్ద షూ లాంటివి వేసుకుంటాడు, అవి వేసుకొని నిలబడి ఉంటాడు. ఇట్లాంటి శిల్పం ఎక్కడ కనపడలే. ఈయన ఎవరేంటారు, రాజా లేదా దేవుడా, అదేం లేదు. ఇట్లాంటి మనం చూస్తే మనకు ఎక్కడో కర్ణాటకలో ఉండేటువంటి హొయసల శిల్పాలలో 1-2 చోట్ల కనపడేటువంటి శిల్పాలకు వీటికి పోలిక ఉంది. అట్లాగే ఇక్కడ మనకు మెదక్ జిల్లాలో, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా మనం నందికంది ఉంది. నందికందిలో కూడా దేవాలయ ద్వారపాలకుల బదులుగా ఇద్దరు మామూలుగా అంగవస్త్రంతో కనపడేటువంటి వాళ్ళు ఉంటారు. వీటిని పరిశీలించి వీటికి ఉన్న పోలికలు భేదాలను బట్టి చూస్తే అతడు ఒక స్థపతి. స్థపతి అంటే దేవాలయ నిర్మాణం చేసేటువంటి పెద్ద శిల్పి, శిల్పుల పెద్ద. అది ఎక్కడ కనపడదు. మామూలుగా శిల్పులు ఎవరు తమ పేర్లు రాసుకోలేదు. ఒక కర్ణాటకలోనే వయసాలను దొరుకుతున్నాయి. మన అందరూ శిల్పుల పేర్లు చెప్తాం, దొరకవు. రామప్ప గుడి అంటాం, నిజానికి రామప్ప లేడు, రామప్ప పేరున్నటువంటిది ఎక్కడ ఆధారము లేదు. పేర్లు అట్లా వచ్చేసినాయి. ఇక్కడ కూడా అంతే, దేవాలయాలు ఉంటాయి, దేవాలయ శిల్పాలు ఉంటాయి. ఏ శిల్పం దగ్గర కూడా తమ పేరు చెప్పుకోలేదు ఏ శిల్పి కూడా. అదే అయితే ఇప్పుడు వేల్పుకొండలో కాకతీయుల కట్టడాలు ఏమన్నా కనిపిస్తాయి సార్? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదే కళ్యాణ చాళుక్యుల నిర్మాణము. అంటే అంతకన్నా ముందు రాష్ట్రకూటులకు సంబంధించిన దేవాలయం ఉన్నట్టు స్తంభాల ఆధారాలు చెప్తున్నాయి. తర్వాత దాన్ని ఈ కళ్యాణ చాళుక్యుల కాలంలో మార్పులు చేసినారు. ఇటువంటి దేవాలయము, ఇటువంటి దేవాలయపు గోడల శిల్పాలతో మనకు మహారాష్ట్రలో నీలంగా అనే ఒక దేవాలయం ఉంది. ఆ నీలంగా దేవాలయంలో ఎట్లా శిల్పాలు ఉంటాయో, ఏమేమి చిహ్నాలు ఉన్నాయో అవి ఇక్కడ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆ కాలంలో, ఈ నిర్మాణమైన కాలంలో, ఎప్పుడు 9-10 శతాబ్దాల కాలంలో రాష్ట్రకూటుల తర్వాత జరిగినటువంటి నిర్మాణంలో ఇవి ఈ ప్రాథమిక రూపాలు కనపడతాయి. ఇందులో మనకు మామూలుగా రామప్ప గుడిలో ప్రతిదానికి కూడా చాలా అద్భుతమైన శిల్పాలు అంటాం, కానీ ఆ శిల్పాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయి? వాటికన్నా ముందు చాలామంది అటువంటి శిల్పాలు చెక్కినారు. రామప్ప గుడి మీద గోడల మీద ఉండేటువంటి ఒక స్త్రీ స్నానం చేసి వస్తుంటే ఆమె చీరను లాగుతున్న కోతి ఉంటుంది మన రామప్ప గుడిలో. అట్లాంటి బొమ్మ ఇందులో ఉంది. అట్లాంటి బొమ్మ చాలా చోట్ల కనపడుతుంది. అదేంటంటే ఈ దేవాలయ పాదవర్గం మీద, గోడల మీద శిల్పశాస్త్రం ప్రకారంగా కొన్ని విగ్రహాలను చెప్తారు. అది మనకు శిల్ప ప్రకాశం అనే ఒక శిల్పశాస్త్రం ఉంది. ఆ శాస్త్రంలో దేవాలయం గోడల మీద చెక్కాల్సినటువంటి స్త్రీల పేర్లు ఉంటాయి. అలస కన్యలు అంటారు. వాళ్ళు 18 రకాలుగా ఉంటారని చెప్తారు. అవే మనకు రామప్ప గుడిలో కనపడే స్త్రీలు ఉంటారు కదా, నాట్య నాగిని అది అని చెప్తారు. నిజానికి వాళ్ళు నాగిని కాదు, అట్లా ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా అంటే జైనానికి మామూలుగా హైందవానికి మధ్యలో గీతలాగా ఒక విగ్రహం ఉంటుంది. ఆమె మామిడి కాడ చేతిలో పట్టుకొని ఉంటుంది, ఒక పిల్లవాడిని ఎత్తుకొని ఉంటుంది. ఇది జైనంలో ఆమ్ర కూష్మాండిని అంటాం, జైన యక్షిని ఆమె. అటువంటిది ఇక్కడ కనబడుతుంది. దీన్ని వీళ్ళు శిల్పశాస్త్రంలో మాతృమూర్తి అంటారు. ఇక్కడ భైరవుడే కాదు, భైరవి స్త్రీ రూపం కూడా ఉంది. సరస్వతి విగ్రహం ఉంది, మన్మధుడు ఉన్నాడు.
మనకి ఎక్కడ లేనిది ఒక బోనం ఎత్తుకున్నట్టుగా తల మీద ఒక బొమ్మతో కనబడేటువంటి ఒక స్త్రీ ఉంది. మామూలుగా నిలబడేటువంటి భంగిమను బట్టి ద్విభంగిమ, త్రిభంగిమ ఇట్లా అంటాం మనం. అంటే మామూలుగా 2 వంపులు 3 వంపులు రావడం. కాకతీయ శిల్పాలలో 3 వంపులు ఉండేటువంటి శిల్పాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని త్రిభంగిమలు అంటాం. త్రిభంగిమ శిల్పాలు ఇందులో చాలా ఉన్నాయి. అట్లా మనము ఆశ్చర్యపోయేది ఏంటంటే ఎందుకు అన్నారు కాకతీయులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినారంటే ఈ శిల్పాలకు ఉండే సామ్యాన్ని బట్టి బహుశా కాకతీయులు ఇక్కడ నుంచి ఈ శిల్పశైలిని అక్కడికి తీసుకెళ్ళి ఉంటారని భావించి ఉంటారేమో. కానీ అది కాదు. కాకతీయుల శిల్పానికి ముందుగా దారిలు వేసినటువంటి ఓయసల శిల్ప కర్ణాటకలో వాటిని కాకతీయులు కట్టించిన నాటికి దేవాలయాల్లో మార్పులు వచ్చినాయి. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా కూడా ఓయసల శిల్పాలు చూస్తే స్త్రీలు చాలా బాగా బలిష్టంగాను శరీరం అంతా కూడా ఒక రకమైన సౌష్ఠవంతో ఉంటుంది. కాకతీయ శిల్పాల్లో నాజూకుతనం ఎక్కువగా ఉంటుంది. అది కనపడుతుంది మనకు. త్రిభంగిమలో 3 వంపులు నిలబడటం, సన్నగా ఉండే దేహం అది వేరు. మళ్ళీ అది నాట్యంలో చూపిస్తారు. ముగ్గురు నాట్యం చేస్తుంటే కలిపితే 4 కాళ్ళు కనబడతాయి. ముగ్గురికి 4 కాళ్ళు ఉంటాయి. అవి శిల్ప విశేషాలు చాలా ఉంటాయి. ఒకే శిల్పానికి 2 వైపులా ముఖం చెక్కినటువంటి ఇట్లా ఉంటాయి. ఇక్కడనే ఈ తుంబురేశ్వర దేవాలయానికి పక్కన ఒక చిన్న గుట్ట ఉంది. వేల్పుకొండ గుట్ట అంటారు. ఆ వేల్పుకొండనే పేరు కదా, ఆ వేల్పుల కొండ. ఆ కొండ మీద వెళ్తే కూడా అక్కడ కూడా దేవాలయ శిథిలాలు చాలా ఉన్నాయి. విష్ణుకుండిల కాలం నాటి శివలింగాలు, ఆ కాలం నాటి ఇటుకలు చాలా విష్ణుకుండిల కాలంలో ఇటుకలు చాలా పొడుగుంటాయి. 52 సెంటీమీటర్ల పొడుగుంటాయి. అంతంత పొడుగున్న ఇటుకలు. ఆ శివలింగం పెద్ద ఎత్తుగా లావుగా ఉంటాయి వాళ్ళ శైలిలో. అటువంటి లింగం కొత్తగా కట్టిన రామాలయం అవన్నీ ఉన్నాయి. ఆ గుట్ట పై అంచుకు వెళ్ళినప్పుడు కోట దాని ఆనవాళ్ళు కనబడతాయి మనకు. ఇప్పుడు ఇంతకీ వేలుపుకొండలో ఉండే దేవుడు ఎవరు అంటే ఆయన ఏమని పిలుస్తారు? అది ఈ వేలుపుకొండ ఇప్పుడు చెప్పేది అదే మనం. అంటే అవును, తుంబుర్రు లేని తుంబురేశ్వరాలయం ఇది. ఇప్పుడు మనం అన్ని శిల్పాలలో వెతుక్కుంటున్నాం అంటే ఏమై ఉంటది, ఏమేమి మార్పులు జరిగినాయి. ఇప్పుడు అందుకే నేను కొండ మీదకి తీసుకెళ్ళేది. ఎందుకంటే ఆ కొండ మీద ఇప్పుడు ఆ శివాలయం సంబంధించినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. పక్కన కొత్తగా కట్టిన రామాలయం ఉంది. కిందికి దిగి వస్తున్నప్పుడు ఒక రాతి గుండు మీద చెక్కినటువంటి పార్శ్వనాథుని విగ్రహం ఉంటుంది. ఈయన జైన తీర్థంకరుడు, 23వ జైన తీర్థంకరుడు. ఆ 7 పడగల సర్పం ఆయన వెనకాల నిలబడి ఉంటుంది. అది 9వ శతాబ్దం నాటి శిల్పం ఉంది. కింద ఊర్లో వస్తున్నప్పుడు చివరి జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు అంటారు. అతని శిల్పం తల ఒకటి అక్కడ ఒక అరుగు మీద పెట్టింది అన్నట్టు. ఇవన్నీ ఆనవాళ్ళు ఏంటివి? జైనం ఇక్కడ ఒకప్పుడు ఉండేది, కొండ మీద ఇవంతా ఉండేది అని. అదే కాదు, ఆ మధ్య అంటే మేము ఎప్పుడు చూసి వచ్చిన తర్వాత కాలంలో ఎదురుగా ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఈ తుంబురేశ్వరాలయం పక్కన పెద్ద చెరువు ఉంటుంది. దాని పక్కన కొండల్లో అంటే గుట్టలు రాళ్లల్లో చాలా ఎత్తైనటువంటి నల్లని రాతిలో చెక్కినటువంటి పార్శ్వనాథ విగ్రహం మళ్ళీ దొరికింది ఒకటి. అంటే ఇవన్నీ చెప్పేది ఏమిటి? ఒకప్పుడు ఇది జైన బసదై ఉండాలి. జైనులు నిర్మించుకున్నవాడు జైన బసది అంటారు. ఆ తర్వాత కాలంలో శైవం మతం అక్కడ ప్రవేశించిన తర్వాత దాన్ని శైవాలయంగా మార్చినారు. ఆ తర్వాత కాకతీయుల అంటే నిర్మాణ శైలికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మనకు కనబడతాయి. 1-2 స్తంభాలు కనబడుతున్నాయి. ఆ ఎదురుగా దేవాలయానికి ఎదురుగా ఒక కూలిపోయిన గది లాంటిది ఒకటి ఉంటుంది రాత్రి. దాన్ని కొందరు ఏమన్నారంటే ఈ గుడికి చాలా పెద్ద ప్రాంగణం ఉండేది, పక్కన ఇది వంటశాల పాకశాల ఉంది అని అంటారు. ఆ పాకశాల గోడల మీద ఎక్కడెక్కడ విరిగిపోయిన శిల్పాలన్నిటిని విరిగిపోయిన వాటిని పేర్చి పెట్టినారు. అందులో ఒకటి విష్ణుమూర్తి తల కనబడుతుంది. దాన్ని మనం ఆ చేతుల్లో కొంచెం ఆనవాళ్ళు కనబడుతున్నాయి కాబట్టి ఈ విష్ణువుకు ఉండే 24 రూపాల్లో కేశవమూర్తి అని ఒకటి. ఆయన చుట్టూ తల చుట్టూ ఒక తోరణం ఉంటుంది. తోరణంలో మనకు దశావతారాలు కనబడతాయి. దశావతారాలు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బుద్ధుని శిల్పం కనపడటం. దశావతారాల్లోకి బుద్ధుడు చేరడం అనేటువంటిది మనం మొదటిసారి ఇక్కడ చూస్తాం. అంతకుముందు బుద్ధుడు ఎప్పుడు కూడా హిందూ మతంలోకి విష్ణు అవతారాల్లో లేడు. విష్ణు పురాణంలో 24 మంది దేవుని అవతారాలు ఉంటాయి. మరొక చోట 21 అవతారాలు ఉంటాయి. మనం దశావతారాలను చెప్తాం.
మన దేశంలో ఝాన్సీ దగ్గరలో దేవగర్ అనే దగ్గర దశావతార దేవాలయం ఒకటి ఉంది. అది మొట్టమొదటిసారి మనం దశావతారాన్ని గురించి వింటాం. అక్కడ కూడా ఇట్లా బుద్ధుడు అందులో లేడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి బుద్ధుడు ఉన్నాడు. మన దగ్గర మన తెలుగుదేశంలో బుద్ధుని అవతారం దశావతారాల్లో కనపడటం అనేది ఇది మొదటిసారి అనిపిస్తుంది. అదే అంటే పారంపరికంగా పరిణామంలో మార్పులు ఎట్లా జరిగి వచ్చినాయి. ఒకప్పుడు శిల్పాలు ఎట్లా ఉండేవి, తర్వాత ఎట్లా ఉన్నాయి. నాకు అందుకంటే ఇక్కడ ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఎవరికైనా కూడా శిల్పాల మీద కొంచెం అవగాహన ఉన్నా అక్కడ వెళ్ళి చూస్తే ఎన్నెన్నో శైలుల శిల్పాలు, అద్భుతమైన శిల్ప ప్రతిభతో చెక్కిన శిల్పాలు ఇవన్నీ ఉన్నాయి. అది మధ్యకాలంలో ఇప్పుడు వాళ్ళు జైనాన్ని ధ్వంసం చేసి శైవాన్ని ధ్వంసం చేసి వైష్ణవం, దాన్ని ధ్వంసం చేసి మరొకరు ఇట్లా రావటం అనేది రాజులు ఎవరైతే వాళ్ళు ఏ మతాన్ని స్వీకరిస్తే దాన్ని ఆదరించడం, వాళ్ళ మతం కాని దాన్ని నిరాదరించడం అనేది అది ఎప్పుడు జరుగుతూ వస్తుంది. అది మేము కొలనపాకలో చూడొచ్చు. మనం కొలనపాకలో అయితే బౌద్ధాన్ని తోసేసి జైనాన్ని తోసేసి శైవాన్ని తోసేసి వైష్ణవం, దాన్ని తోసేసిన తర్వాత ఇస్లాం మతం. ఇక్కడ 5 వరుసగా మతాల పరిణామాలు ఆ దేవాలయంలోనే కనబడతాయి. మనం ఉదాహరణ మీరు బోధనలో వెళ్తే అక్కడ ఇంద్రనారాయణ దేవాలయం ఉంది, దాన్ని దేవల్ మసీద్ అంటారు. మొదట జైన దేవాలయం, తర్వాత శైవ దేవాలయం. దాన్ని ఏం చేసిండ్రు ముస్లింస్ దండయాత్రలు మసీదుగా మార్చుకున్నారు. ఎక్కడన్నా దేవల్ మసీద్ ఉంటుందా? ఉండదు కదా, దాన్ని దేవల్ మసీద్ అంటారు. ఈ పరిణామాలన్నీ కూడా ఇంద్రేశ్వరాలయం, ఇప్పుడు నేను చెప్తున్న తుంబరేశ్వరాలయంలో కూడా అట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి. అంటే ఇవి ఇక్కడ ఇస్లాం సంస్కృతి సంబంధించినవి ఏవీ లేవు, కానీ జైనము, శైవము, వైష్ణవం సంబంధించినవి కనబడుతున్నాయి ఇక్కడ. మరి అంటే వేల్పుగొండలో ఎవరైనా శాసనాలు కనిపించాయి అంటారా? ఉన్నాయమ్మా. నేను శాసనం ఇంతకుముందు ఒక శాసనం చెప్పాను, కళ్యాణ చాళుక్యుల కాలంలో మైలారనాథ దేవునికి దానం ఇచ్చినటువంటిగా ఉందని చెప్పి. ఒకటి పేరు రాజు పేరు లేనటువంటిది ఒక బాలిక పేరుతో కనబడేటువంటి ఒక శాసనం ఉంది. అది 8వ శతాబ్దం నాటిది కావడం ఆశ్చర్యం. అది అంత పాత శాసనం అక్కడ ఉండటం అనేది. కానీ అది ఆ పూర్తి శాసనం దొరికి ఉన్నట్టయితే దేవాలయ చరిత్ర ఇంకా పాతకాలం, దాని ఇంతకాలం అయి ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. రాజగోపాల్ గారు, ఇప్పుడు మనకి ఇది అంటే వీళ్ళు కట్టింది వాళ్ళు మళ్ళీ డిజైన్ చేయడం అనేది ఒకటే ఉన్న శిలని మళ్ళీ రూపాంతరం చెందడం అలాంటి ఏమైనా చేస్తారంటారా? అట్లా అంటే చెక్కిన శిల్పాన్ని తీసి పక్కన పెడతారు లేదా ధ్వంసం చేస్తారు. కానీ మళ్ళీ డిజైన్ చేయడం అనేది ఉండదు. అంటే కొన్నిటికి సాధ్యం అవుతాయి, కొన్ని చోట్ల సాధ్యమైతే. ఎట్లా అంటే మామూలుగా బౌద్ధంలోను జైనంలోను ఉండే శిల్పాలు ఏమి ఆభరణాలు కానీ వాటి మీదే ఉంటుంది. ఇప్పుడు నగ్న శిల్పం ఉంటుంది జైన తీర్థంకరుంది, చాలా లావుగా ఉండేటువంటి దేహం, సౌష్ఠవమైన దేహంతో నిలబడి కాయోత్సర్గ భంగిమలో ఇట్ట నిలువ నిలబడి కానీ విగ్రహం ఉంటుంది. దాని మీద ఏమైనా తెలివిగల శిల్పి ఆభరణాలు చెక్కొచ్చు, రూపు మార్చొచ్చు, అవకాశం ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పడం ఏంటంటే, మనము దేవాలయంలోకి వెళ్ళగానే కనపడేటువంటి దేవాలయ స్తంభాలు ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఇంత పెద్ద స్తంభాన్ని ఎట్లా చెక్కినారు, ఎట్లా నిలబెట్టినారు అనుకుంటాం. కానీ అది ముక్కలు ముక్కలుగా చేసి ఒక్క స్తంభం లాగా నిలబెట్టింది. చెక్కేటప్పుడు ముక్కలుగా ఉంటుంది, కానీ మనకి ఏకశిలలా కనిపిస్తుంది. ఇది మనకు వరంగల్లో దగ్గరలో కొండపర్తి దేవాలయంలో గురించి ఒక శాసనం ఉంటుంది. ఆ శాసనంలో ప్రాకారో జయతే అని ఒక శ్లోకం, సంస్కృత శ్లోకం. అది ఏమంటాడంటే, నువ్వు ఖండాలుగా చెక్కిన శిల్పాన్ని అఖండంగా చూపించే ప్రతిభ నీది అని శిల్పిని పొగుడుతాడు. ఇక్కడ కూడా అంతే. మీరు నందిని చూస్తారు, ఆ చెవులు ఉంటాయి కదా, అవి తర్వాత పెట్టినవి. తల ఉంటది కదా, అవి తర్వాత పెట్టింది. కానీ రాతి కట్టడాలు ఎప్పుడు అలా అతికిచ్చినట్టు అనిపించకుండా చెక్కడమే శిల్పి ప్రతిభ. నేను ఇప్పుడు చెప్పేది అదే కదా. చాలా సార్లు విరగొట్టినటువంటి శిల్పాలు బయటపడ్డప్పుడు మనకు ఈ దేవుళ్ళు ఉంటారు, చేతులు ఉంటాయి కదా, ఆ చేతులు కూడా ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉంటది అనుకోండి, ఇక్కడి వరకు మోచేతి వరకు ముందు చెక్కరు, ఈ చెయ్యి తర్వాత పెడతారు, ఈ చేతులు తర్వాత పెడతారు, వేలు తర్వాత పెడతారు. ఆ వేలు నేను కొలనపాకలో దొరికినటువంటి సరస్వతి విగ్రహాన్ని చూసినప్పుడు ఆమె చేతి వేళ్ళు గోర్లు కూడా కనబడుతుంటాయి. అయితే విరిగిన ఒక వేలు నుంచి
సన్నని తీగ కనబడుతుంది. అంటే ఏమిటి? అతికించారని ఇవన్నీ చేసి వాటికి తొడిగించారని కదా. ఇప్పుడు మన అవునవును, రాయిని అటువంటి రాయిని ఎన్నుకుంటారు. హొయసల దేవాలయాల్లో ఉన్నట్టు ఎన్నుకున్న రాయిని సబ్బు రాయి అంటారు మామూలుగా, క్లోరైట్ రాయి. అవి చాలా బాగుంటది, చెక్కిన కొద్ది నున్నగా రావటం, అందంగా ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుంది పంతను. అట్లాంటి వాటిని చాలా ఆడ చూస్తే మీరు అసలు ఆ ఇంట్రికేట్ శిల్పాలను, నగలు గాని ఆపాదమస్తకం సందు లేకుండా నగలతో అలంకరిస్తారు. వెరీ మైన్యూట్ విషయాలు కూడా, చిన్న చిన్నది కూడా చెక్కుతారు. అసలు ఎంత ఓపికతో ఒక్క విగ్రహం చెక్కడానికి ఎంత కాలం పట్టింది అని అనిపిస్తుంది. అట్లా చెక్కడానికి తగిన రాళ్ళను ఎన్నుకుంటారు. ఆ శిల్పుల ప్రతిభనే అది. మనం ఏమైనా కూడా మామిడి పళ్ళను తిని మామిడి తోట వేసిన వాడిని కానీ, దాన్ని కాపాడిన రైతుని కానీ జ్ఞాపకం చేసుకోం, పండు తీయగా ఉందా లేదా అని. గుళ్ళోకి వెళ్ళి దేవుడు బాగున్నాడా లేదా, దేవాలయం బాగుందా లేదా అంటాం. కానీ ఆ దేవాలయం నిర్మాణం చేసిన వాళ్ళని కానీ, ఆ దేవాలయంలో ఆ బొమ్మలు విగ్రహాలు చెక్కినటువంటి వాళ్ళని కానీ జ్ఞాపకం చేసుకోవటం లేదు, వాళ్ళు పేర్లు రాసుకోలేదు. అది అదే ఇప్పుడు మన దేవాలయానికి వెళ్ళగానే ముందు చాలా వరకు చాలా దేవాలయాల్లో కూడా, ఇప్పుడు నేను తుంబురేశ్వరుడు అన్నా, చాలా దేవాలయాల్లో దేవుడి పేరు వేరు, అక్కడ కనపడేది వేరు, అట్లాంటివి జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే శిల్పాల మీద, దేవాలయ వాస్తు మీద, ఈ భేదాల మీద, వాటి మీద చూసే వాళ్ళకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కానీ అవగాహన ఉంటే ఇంకా చరిత్ర ఎక్కువ తెలుస్తుంది. చాలా మంది ఏం లేదు, ఇవి ఒక గుడి దగ్గర పోగానే ఇది 1000 సంవత్సరాల నుంచి ఉండండి అంటారు. 1000 సంవత్సరాల నుంచి ఏ గుడులు లేవు మనకు. మనకు శిల్పమే, మంచి శిల్పాలు రావడమే 5వ శతాబ్దం తర్వాత నుంచి వస్తుంది, 1500 సంవత్సరాలు. ఇంకా 1000 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంటది? అంత పూర్వం అంత లేవు. అంత ఉన్న శిల్పాలు బొమ్మలు ఉన్నాయి కానీ మామూలుగా చిన్నపిల్లల బొమ్మలు చెక్కినట్టుగాను, అంటే రూపు అయితే కనబడుతుంది, యాంథ్రోపోమార్ఫిక్ అంటాం మనం, మానవాకారం కనబడుతుంది. అవి ఇది ప్రాక్ చరిత్రలో ఆదిమ మానవుల సమాధుల మీద కనపడేటువంటి బొమ్మలు కూడా మానవాకారం కనబడేటుంటాయి. జస్ట్ తలలాగా ఇట్లా గుండ్రగా చెక్తాడు, తలకాయ అనుకోవాలి, వంపులు చెక్తే చేతులు అనుకోవాలి, అట్లా అంతే తప్ప పూర్తి స్థాయిలో కాదు. పూర్తి స్థాయి శిల్పాలు రాను 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 విజయనగర శిల్పాలకు వచ్చేసరికల్లా ఇంకా అద్భుతం. ఇప్పుడు కానీ చాలా ఈ పురాతన గుళ్ళు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చేతులు విరిగిపోయి, కాళ్ళు విరిగిపోయి చాలా శిలలు ఉన్నాయి. కానీ మరి ఇలా ఏకశిల కానప్పుడు మరి వాటిని ఎందుకు మళ్ళీ రిపేర్ చేయాలని అనుకోలేదు? రిపేర్ చేయొచ్చు అమ్మా, అంటే కొన్నిట్లో సాధ్యమవుతుంది, కొన్ని సాధ్యం కావు. అంటే రిపేర్ చేయడం కొన్ని సాధ్యమైతే, కొన్ని సాధ్యం కావు. ఈ మధ్యన కొందరు జైనులు జైన విగ్రహాలను రిపేర్ చేయించడం మొదలు పెడుతున్నారు. కొంతమంది ఆలోచన లేకుండా సిమెంట్తో బొమ్మలు చేస్తారు, వాటిని విరిగిన చోట సిమెంట్ పూసి చేస్తారు. సెట్ కాదు, పైగా దాని అందము అది పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే శిల్ప పరిజ్ఞానం ఉండి ఒక మంచి శిల్పి అయి ఉంటే అది ఏ రాయి ఉంటుంది, అది ఏం శైలి అనేది అవగాహన కలవాళ్ళు మాత్రమే చేస్తారు. ఇప్పుడు మనకు గణపతి స్థపతి లాంటి వాళ్ళు చాలా మంది దేవాలయాలను పునరుద్ధరణ చేసిండ్రు. ఆ పునరుద్ధరణ చేసినప్పుడు వాటిలో కొత్త శిల్పాలను వాటి తగిన విధంగా తయారు చేయించడం లాంటిది అట్లా కనబడుతుంది మనకు. అంటే ఇప్పుడు ఈ ప్రదేశంలో ఏమైనా పూర్వయుగానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ వేల్కొండ గుట్ట మీద పురామానవులు వేసినటువంటి రాతి చిత్రాలు ఉన్నాయి. 3 తావుల్లో రాతి చిత్రాలు ఉన్నాయి. ఆ రాతి చిత్రాలన్నీ కూడా మామూలుగా వాళ్ళు ఎంత పాతవైతే అంత అబ్స్ట్రాక్ట్, ఏ రూపాలు లేకుండా ఉండే డిజైన్స్ అటువంటి ఉంటాయి. అట్లా కొన్నేమో ఆధునికంగా వచ్చినటువంటివి, దేవుళ్ళ గోడల మీద కూడా మైలార దేవుని సంబంధించినటువంటి పటాలు, దేవతలకు పటాలు, మండలాలు అంటారు, అటువంటి కొన్ని చిత్రించే పద్ధతి కూడా ఉంది. అక్కడ ఒక చోట అట్లాంటి ఒక అబ్స్ట్రాక్ట్ రాతి చిత్రాలు ఉంది, వేరే చోట నెమళ్ళు ఉన్నాయి, వేరే చోట్ల ఒక మామూలుగా తీగల్లా కనపడతాయి. కానీ అది చాలా దూరం చెక్కిండు, ఆ రాళ్ళని కొట్టేయడం చేత సరైన రూపాన్ని చూడలేకపోయినాం. అక్కడ లభించినటువంటి పురామానవుల రాతి పనిముట్లు, వాళ్ళు వాడుకున్న రాతి పనిముట్లు దొరికినాయి మాకు. వాటిని ఏమంటామంటే సూక్ష్మ రాతి పనిముట్లు అంటాం, మధ్యరాతి యుగం అంటాం. మధ్యరాతి యుగం దాదాపు 10,000 సంవత్సరాల క్రితం నాటి వాళ్ళు వాడుకున్న
మామూలు పల్సటి బ్లేడ్స్ లాంటివి ఉంటాయి అన్నట్టు. ఉమ్, అంటే రాళ్లలోనే పగలదీసి బ్లేడ్స్ లాగా చేసుకొని వాటిని పనిముట్టుగా చేసుకుంటుంది. వేటాడడానికి కానీ లేదా కోసుకోవడానికి కానీ చేయడానికి కానీ అట్లా చాలా పెద్ద పెద్ద రాళ్లను పనిముట్లుగా మార్చే దశ నుంచి ఇది నిపుణంగా చాలా చిన్నవిగా ఎక్కడికంటే అక్కడ మోసుకుపోయేటట్టుగా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకున్నారు. ఉమ్, అవి అక్కడ మాకు ఆనవాళ్ళుగా దొరికినాయి. ఉమ్, అంటే దాదాపు 10,000 సంవత్సరాల క్రితం నుంచే పురామానవులు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అట్లాగే ఇనుప యుగంలో అంటే పెదరాతి యుగం అంటాం దాన్ని, ఇనుము వాడుకునేటువంటి దశలో వేసుకున్నటువంటివి అప్పుడు వాళ్ళు కట్టినటువంటి సమాధులకు సంబంధించి రాళ్ళు గుండ్రటి రాళ్ళు బంతిరాళ్ళు అంటాం, పెద్ద పెద్ద గుండ్రాలు చుట్టుపరిచి మధ్యలో సమాధి పలకాలు పెట్టినటువంటి ఉంటాయి. అటువంటివి కూడా ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే అన్నీ ఆక్రమణలో గురై రియల్ ఎస్టేట్లో కొట్టుకుపోతున్నాయి ఉన్నాయి. సరే అండి. అయితే ఇప్పుడు మనం తుమ్మరేశ్వర ఆలయం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. మీ అమూల్యమైన సమయాన్ని 6 టీవీకి కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, ఇది ఇవాల్టి ఇతిహాసం. తుమ్మరేశ్వర ఆలయం విశేషాలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో ఇంకో ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్తే.